రీసెంట్‌గా నాకు షుగరొచ్చింది. నాకేమో స్మోకింగ్ చేసే అలవాటుంది. మరి ఇప్పుడు షుగరొచ్చిన తర్వాత నాకేమైనా హెల్త్ ఇష్యూస్ ఏమన్నా ఉంటాయా? అని ఒక సబ్‌స్క్రైబర్ కామెంట్ చేశారు. అయితే స్మోకింగ్ వల్ల ఎలా అన్నా హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. అందరికి తెలిసిందే. అండ్ డయాబెటిస్ వల్ల కూడా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఈ 2 కలిస్తే మాత్రం ఇంకా ఎక్కువగా హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేది స్మోకింగ్ చేయడం వల్ల బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది పెరుగుతుంది. గుడ్ కొలెస్ట్రాల్ అనేది తగ్గుతుంది. అండ్ దీనివల్ల హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ ఉంటుంది. అండ్ డయాబెటిస్ కూడా ఉంది కాబట్టి ఈ రిస్క్ ఫ్యాక్టర్ అనేది చాలా ఇంకా ఎక్కువగా అవుతుంది. అదే కాకుండా ఈ కిడ్నీ ప్రాబ్లమ్ కూడా ఇంకా ఎక్కువగా అవుతుంది. ఈ రెండిటి వల్ల ఫ్యూచర్‌లో బీపీ వచ్చే రిస్క్ కూడా ఉంటుంది. అండ్ బీపీ ఉన్న వాళ్ళకి కంట్రోల్ కూడా ఉండదు. అండ్ కిడ్నీ డ్యామేజ్ కూడా కొంచెం ఫాస్ట్‌గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఫైనల్‌గా ఐ ప్రాబ్లమ్ అండ్ బ్లడ్ సర్క్యులేషన్ కాళ్ళకి తగ్గడం ఇలాంటి ఇష్యూస్ కూడా ఎక్కువగా ఉంటాయి. సో, అందుకోసమే ఈ స్మోకింగ్ అనేది చిన్న చిన్నగా తగ్గించి స్టాప్ చేస్తే బెటర్. అండ్ దాంతో పాటు షుగర్ కూడా టైట్ కంట్రోల్‌లో చేసుకోండి. ఇలా చేసుకుంటే మీకు ఎటువంటి హెల్త్ ఇష్యూస్ కూడా ఉండవు. అర్థమైంది గదా! మీకు కూడా ఇలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. థాంక్ యూ.